ప్రత్యేక హోదా పోరాటానికి యువత తలపెట్టిన ఆందోళనకు మద్దతుగా హీరో సంపూర్ణేష్ బాబు విశాఖకు చేరుకున్నాడు. అయితే అనూహ్య రీతిలో పోలీసులు సంపూర్ణ అరెస్ట్ చేశారు. దీంతో యువత భగ్గుమంది. హోదాకు మద్దతుగా తెలంగాణ నుంచి వచ్చిన సంపూను అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని ఏపీ యువత ప్రశ్నిస్తోంది. మన రాష్ట్రానికి మేలు జరుగుతుందనుకుంటే అరెస్టుకు వెనకాడనని సంపూర్ణేష్ అన్నాడు. ఇది అక్రమ అరెస్టు, ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి పరిస్థితి. వినాశకాల విపరీత బుద్ధి చంద్రబాబు నాయుడికి పోయే కాలం దాపురించింది. వినాశకాల విపరీత బుద్ధి చంద్రబాబు నాయుడికి పోయే కాలం దాపురించింది. విద్యార్థులపైన, యువకులపైన ఈ ఉద్యమం ఆగదు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అక్రమ అరెస్టుల్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈరోజు యువత కోరుకుంటుంది ఏంటి అనేది ఒకసారి గమనించినట్టయితే స్పెషల్ స్టేటస్, స్థాయి, హోదా, హక్కులు కోరుకుంటుంది. స్పెషల్ ప్యాకేజ్, భిక్షం అది కాదు అనుకుంటుంది. ఈరోజు యువత ఏది సాధించాలనుకుంటుందో అది సాధించినట్టయితే మన తెలుగు వాళ్ళందరం బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుంది. మన రాష్ట్రం బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. దీనికి ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు అయినట్టు వాళ్ళందరూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చాలామంది రాజకీయ పార్టీలు కాకుండా ఏది కాకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది కూడా నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు. చాలామంది సోషల్ నెట్వర్క్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. ఇకపోతే ఇది వీళ్ళేదో యువత వీళ్ళు ఇప్పుడే అనుకున్నది కాదు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ చెప్పిన విషయమే ఇది. వీళ్ళు చెప్పిన విషయమే మనకు. అది స్పెషల్ స్టేటస్ అనేది కాలేకపోతున్నందుకు వాళ్ళ తాపత్రయం పడుతున్నారు. అది కావాలి. మరోవైపు విశాఖలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మౌన దీక్ష కోసం ఆర్కే బీచ్ కు తరలి వచ్చిన యువతీ యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.